హాయ్, ఐఎమ్ డాక్టర్ దీప్తి ఆత్మకూరి. సో ఈరోజు మనం బాడీ ట్యాన్ గురించి మాట్లాడదాం. సన్ ఎక్స్పోజర్, పొల్యూషన్ వల్ల వచ్చే ఈ ట్యాన్ని ఎలా తగ్గించుకోవాలి అన్నది మీకు డర్మటాలజీ సైన్స్తో ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అని ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ట్యాన్ ఎలా వస్తుంది? యూవీ రేస్ మనకి స్కిన్కి తగిలినప్పుడు మెలనోసైట్స్ అంటే స్కిన్ కలర్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ అనేది మనకి యాక్టివేట్ చేస్తాయి. ఇది జనరల్ ప్రొటెక్షన్ మెకానిజం. ఇండియన్ స్కిన్ టైప్స్కి ఏంటంటే మెలనిన్ సెల్స్ కొంచెం ఎక్కువ ట్రిగర్ అయిపోతాయి అండ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మెలనిన్ని ట్రిగర్ చేయడం వల్ల ఇట్ క్రియేట్స్ అ థిన్ లేయర్ విచ్ విల్ కాజ్ సమ్ ప్రొటెక్షన్. అందుకే మనం ఊరికినే బయటకు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ట్యానింగ్ అనిపిస్తుంది. బట్ దట్స్ అ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం. మెలనిన్ అనేది మంచిది, బట్ ఎక్సెసివ్గా ట్రిగర్ అయినప్పుడు మనకి పిగ్మెంటేషన్లా వస్తుంది. ఇంకొకటి ఏంటిది అంటే టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్. కొంతమందికి క్విక్ పిగ్మెంటేషన్ అంటే ఇట్లా వెళ్ళగానే ఇమ్మీడియట్గా ఇట్లా క్విక్గా తెలుస్తుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళు బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ వాడితే ఏంటంటే బెటర్ ఉంటుంది. కొంతమందికి డీలే ట్యాన్ ఉంటుంది, అంటే ఆఫ్టర్ 48 hours or 72 hours అట్లా కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మీరు బీచ్ వెకేషన్కి వెళ్ళినా, మౌంటైన్స్కి వెళ్ళినా ఇనిషియల్గా మీకు ట్యాన్ అనిపించదు. బట్ ఆఫ్టర్ 2-3 days లైక్ అయ్యో స్కిన్ ఏంటి ఇంత డార్క్ అయిపోయింది అనిపిస్తుంది. అండ్ ఆల్సో బైక్ రైడింగ్ ఇవన్నీ చేసినప్పుడు కొంచెం సన్ ఎక్స్పోజర్ ఉంటుంది. వీకెండ్ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్స్ అట్లా చేసే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఈవెన్ కార్లో వెళ్ళినా సరే వాళ్ళకి గ్రాడ్యువల్గా ట్యానింగ్ అనేది కనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ట్యానింగ్ని ఎలా ఆపాలి? సో ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ విత్ SPF అట్లీస్ట్ 40 or 40+ విత్ PA++ అండ్ UVA ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ బ్రాడ్ స్పెక్ట్రమ్ కిందకు వస్తాయి. ఇంకొకటి నార్మల్గా వాకింగ్ అదంతా చేస్తున్నప్పుడు జనరల్గా మీకు ఎవ్రీ డే టు డే బేసిస్లో అట్లా ఎక్స్పోజర్ ఉంటుంది అంటే యూ నీడ్ టు యూస్ ఫుల్ స్లీవ్స్, కాటన్ షర్ట్స్ ఆర్ అంబ్రిల్లాస్ వాడడం వల్ల ఏంటంటే ట్యానింగ్ అనేది మీకు కొంచెం తగ్గుతుంది అండ్ అవ్వకపోవచ్చు కూడా. అండ్ ఫీట్కి అయితే సాక్స్ అండ్ షూస్ వేసుకుంటే ప్రిఫరబుల్లీ మీకు ట్యానింగ్ అనేది చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి పీక్ అవర్స్లో 10 AM to 4 PM ఏంటంటే సన్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ చాలామంది 4 o'clockకి 5 o'clock అట్లా రిటర్న్ వస్తున్నప్పుడు మాకు ఎండ అంత లేదు, ఆర్ వింటర్లో ట్రావెల్ చేసినప్పుడు ఎండ అంత లేదు అని చెప్తూ ఉంటారు. UVA, UVB రేస్ జనరల్గానే మనకి క్లౌడీ ఉన్నా సరే, సమ్మర్ ఉన్నా సరే, ఎప్పుడైనా సరే ఉంటూనే ఉంటుంది. సో దాంతో మనకి సంబంధం లేదు. యూజువల్గా రెగ్యులర్ మనకి స్కిన్ కేర్ రొటీన్లో ట్యానింగ్ అవ్వకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిందే. దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఇంకొకటి స్కిన్ కేర్ రొటీన్కి వచ్చినట్లయితే నైట్ క్రీమ్స్ కూడా పెట్టుకోవచ్చు. నైట్ క్రీమ్స్ పెట్టుకోవడం వల్ల డే టు డే మీకు అయిన ట్యాన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా కొంచెం కంట్రోల్ అవుతుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఫర్ ట్యాన్. సో యూజువల్గా ఏరియాని బట్టి మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో క్లినికల్ సొల్యూషన్స్లో మనకి ఎలా అంటే టాపికల్ క్రీమ్స్ ఉంటాయి. యూజువల్గా అందరికీ ఫస్ట్ టాపికల్ క్రీమ్సే ఇస్తాం. సో ఇది ఎవ్రీడే పెట్టుకునేవి ఉంటాయి, కొన్ని ఏంటంటే వీక్లీ వన్స్ పెట్టుకునేవి ఉంటాయి, కొన్ని మంత్లీ వన్స్ ఎక్స్ఫోలియేటింగ్స్ ఉంటాయి. సో జనరల్గా మనకు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోజిక్ యాసిడ్ కానీ, వైటమిన్ C కానీ, గ్లైకాలిక్ యాసిడ్ కానీ ఇవన్నీ రెగ్యులర్ బేసిస్లో పెడుతూ ఉంటే మీకు ఆ మెలనిన్ కంట్రోల్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అది కాకుండా వీక్లీ వన్స్ కొంచెం కెమికల్ ఎక్స్ఫోలియన్స్ ఆర్ మంత్లీ వన్స్ సమ్ ఎక్స్ఫోలియన్స్ వాడడం వల్ల మీకు ఇంకా కొంచెం చేంజ్ కనిపిస్తుంది. సో ఇదంతా వాడాక కూడా మీకు ఇంకా నాకు ట్యానింగ్ అనిపిస్తుంది అంటే ఓరల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో బేసికలీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఆక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కానీ ఏదైనా ఇస్తే మనకి ఏంటంటే కొంచెం సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. దెన్ కమ్స్ టు యువర్ క్లినికల్ గ్రేడ్ ట్రీట్మెంట్స్. సో మనం ఏం చేస్తాము అంటే ఇవన్నీ పెట్టాక కూడా డిగ్రీ ఆఫ్ ట్యానింగ్ని బట్టి సూపర్ఫిషియల్ పీల్స్ ఆర్ డీప్ పీల్స్ ఆర్ లేజర్ థెరపీస్ ఇలా చాలా ఉంటాయి. Q-switch is an amazing laser which is specifically for all the body tan. సో మీకు ఏ ఏరియాలో ట్యాన్ ఉన్నా సరే Q-switch is a magical solution. All these procedures are usually safe. మీకు యూజువల్గా సైడ్ ఎఫెక్ట్ లాంటిది ఏమీ ఉండదు. సో మార్నింగ్ రొటీన్ అండ్ ఈవినింగ్ రొటీన్ స్పెసిఫిక్గా మీరు మంచిగా పెట్టుకోవాలి. గుడ్ సన్ స్క్రీన్, గుడ్ నైట్ క్రీమ్, సో దట్ మీకు రెగ్యులర్ స్కిన్ కేర్లో ఇవన్నీ వాడుతూ ఉన్నప్పుడు ఇంకా మీకు ఎక్స్ట్రా స్టెప్ కావాలి అంటే ఒక వైటమిన్ C సీరం అనేది హ్యాండ్స్కి పెట్టేస్తే ఏంటంటే ఇంకా మీకు కొంచెం బెటర్ ఉంటుంది. సో ఇట్ వర్క్స్ యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ టాపికలీ. సో ట్యాన్ అనేది మెడికల్ కండిషన్ కింద వస్తుంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ప్రాపర్ ప్రికాషన్స్ ఫాలో అయితే 50% ఆఫ్ ద టైమ్స్ అట్ హోమ్ మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అదర్ థింగ్స్ వి విల్ డీల్ ఆఫ్టర్ అవర్ కన్సల్టేషన్.